మొట్టమొదటిసారిగా 1982లో ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఐరన్ ప్లాంట్ అనేది స్థాపించడం జరిగింది. సో దేశంలో మొట్టమొదటి స్ట్రాంగ్ ఐరన్ ప్లాంట్ ఏది అంటే పాల్వంచ. మరి ఇచ్చిన 4 రాయలసీమ ఇచ్చాడు. అది మరి రాయలసీమ అంటే ఒక సమరసింహారెడ్డి, జిగిలాలో సబ్బరాట వంగచేలు నరసింహనాయుడు, ఇలా చాలా. ఇంకా రాయలసీమ కాదు, వైపు చూసుకుంటే రాయలసీమ కాదు, ఆంధ్ర కాదు, బుద్ధేల్ఖండ్ కాదు. మరి మనకి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ 1982. మరి అన్నీ మాట్లాడుతున్నాం కానీ అసలు స్ట్రాంగ్ ఐరన్ అంటే ఏమిటి? దీన్నే ఇంకొక పేరుతో ఎలా పిలుస్తామంటే డిఆర్ఐ అంటాం. డిఆర్ఐ అని పిలుస్తాం. డిఆర్ఐ అంటే ఇక్కడ డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ అంటాం. డైరెక్ట్గా ఐరన్కి రెడ్యూస్ చేసేది, ఐరన్ ఇది తయారు చేస్తారు కాబట్టి డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్. మరి అది ఇంకా మరి దీని ఉపయోగాలు అంటే చాలా చాలా రకాలు. ఇప్పుడు ఉపయోగాలు అంటే మనకి దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే అమోనియా, ఇక హైడ్రోజన్. అమోనియా తయారు చేస్తారు, దాంతోపాటు ఈ హైడ్రోజన్ తయారు చేస్తారు. ఈ రెండు ఉత్పత్తి చేసేటప్పుడు ఈ డిఆర్ఐని అంటే ఈ స్ట్రాంగ్ ఐరన్ ఎలా ఉపయోగిస్తారు అని అంటే క్యాటలిస్ట్గా ఉపయోగిస్తారు. క్యాటలిస్ట్ అంటే సబ్స్టెన్స్ విచ్ రైజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ స్లో డౌన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ వితౌట్ ఇన్వాల్వింగ్ ఇన్ రియాక్షన్లో పాల్గొనకుండా చర్య యొక్క వేగాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది. దాన్ని ఉత్ప్రేరకం అంటాం తెలుగులో. ఓకే, బాలయ్య మజాక. ఇక్కడ క్యాటలిస్ట్గా ఉపయోగిస్తాం. ఎక్కడంటే అమోనియా తయారీలో, హైడ్రోజన్ తయారీలో. ఐరన్ క్యాస్టింగ్లో ఉపయోగిస్తాం. దీన్ని ఐరన్ క్యాస్టింగ్లో కూడా ఉపయోగిస్తాం. ఓకే, సో ఇది మొట్టమొదటి స్ట్రాంగ్ ఐరన్ గురించి నా మాటల్లో. అందరూ కూడా జాగ్రత్తగా విన్నారని ఆశిస్తున్నాను. ఓకే అండి, సీరియస్ మ్యాటర్. నమస్కారం.